ఇంకొక ఇన్సిడెంట్, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం. ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. ఇంకొకటి ఈ మధ్యకాలంలో మన కళ్ళు ఎదుటే జరుగుతూ ఉంది. భావి సమాజం మొత్తం దీన్నంతా కూడా నిజంగా ఖండించాల్సిన అవసరం ఉన్న అంశం. పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన 5 చిన్న రైతులు తాము పండించిన పంటకు, మొక్కజొన్న పంటకు రేటు లేదని ఎంఎస్పి చూస్తే 2400, కొనేవాడు చూస్తే 1600, 1400 రేటుకు కొనేదాన్ని అడుగుతున్నాడు. రేటు లేక వాళ్ళ గోడౌన్లో, చిన్న గోడౌన్, అదే సైజు కూడా, గోడౌన్ సైజు కూడా ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు, చిన్నది. ఆ 5 మంది రైతులు వాళ్ళ ఊర్లో, అది వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ గోడౌన్లో వాళ్ళు పెట్టుకున్నారు రేటు లేక. అది మా అంబటి మురళి ఇంటి పక్కన. అలాగే ఆయన్ని అదే ఊరు, ఆయన కాపు సామాజిక వర్గమే. తప్పు ఎక్కడ జరిగిందని అనేదానికి అవకాశమే లేదు ఎక్కడ. అక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు పోలీసులను పంపుతారు, గోడౌన్ మీద రేడ్ చేయిస్తారు, ఆ గోడౌన్ మురళీదని చెప్పి అబాండాలు అబద్ధాలు చెప్తారు. ఆ గోడౌన్లో చివరికి వైఎస్ఆర్సీపీ జెండాలు కూడా ఇల్లే తీసుకొని పోతారు. అవి కూడా వీడియోలో దొరుకుతాయి. ఇల్లే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కండువాలు, ఇటువంటి జెండాలు ఇల్లే పెడతా ఉన్నారు. మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ సీజ్ చేసినారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సీజ్ చేయడం ఏంది స్వామి? రేటు లేక పెట్టుకున్నారాడా? నువ్వు రేటు ఇచ్చి తీసుకుంటావేమో, బంగారంగా తీసుకోరాదు, వాళ్ళు అదే అడుగుతా అన్నారు. వాళ్ళు దాన్ని ఎందుకు కొనుక్కుంటారు, కొనుక్కొని ఏం చేసుకుంటారు? వాళ్ళు నిల్వ చేసి ఏం చేసుకుంటారు దాన్ని? నువ్వు 1400 ఇస్తున్నావు కాబట్టి 2400 రావడం లేదు కాబట్టి వాళ్ళు గోడౌన్లో పెట్టుకున్నారు. అది వాళ్ళ గోడౌన్లో, వాళ్ళ ఊర్లో, ఆ చిన్న గోడౌన్లో ఆ రైతులు వాళ్ళెంతకు వాళ్ళు ఏం తప్పు చేసినారు? గోడౌన్ సీజ్ చేసేసినారు. ఆ రైతులకు ఈరోజు పంట లేదు, గోడౌన్ సీజ్ చేసినారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున్నారు, గోడౌన్ చూస్తున్నారు. వెళ్తే ఆడోళ్ళు, అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆడోళ్ళు, ఆ రైతన్నలు వచ్చి విషయాలని చెప్తా ఉంటే వాళ్ళను పోలీసులు ఏకంగా తాడుతో కట్టేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో చూస్తే జంగల్ రాజు కాకపోతే ఏంది స్వామి ఇది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు, నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రజలు తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా అమరావతిలో జరుగుతూ ఉన్న స్కాములు ఎవరైనా చూపిస్తే, యనాదిరిగా గీవోలు అన్నీ మనం చూపించినట్టు అన్నీ చూపించి 20,427 రూపాయలు ఏందయ్యా ఎస్ఎఫ్టీకి అని ఎవడైనా క్వశ్చన్ చేస్తూ పెట్టినా, లేకపోతే ఇందాపూర్ హెరిటేజ్కు సంబంధాల మీద ఎవరైనా సోషల్ మీడియాలో రాసిన, ఇందాపూరు హెరిటేజు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాల మీద ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టినా, లేకపోతే తిరుమల లడ్డు విషయంలో మహిళల మీద అఘాయిత్యాల మీద సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న తీరు మీద ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా, ఇవేవీ కూడా కనిపించవు.
విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఈ కంటెంట్ అంతా కూడా కనబడకుండా చేసేందుకు సాక్షాత్తుగా ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాని సెన్సార్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు గారే తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. కుప్పంలో పోయి కేసులు పెట్టిస్తాడు, తప్పుడు కేసు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, ఎఫ్ఐఆర్ను ఆ సిఐ ట్విట్టర్కు, యూట్యూబ్కు, ఫేస్బుక్కు, ఇన్స్టాకు ఇలాంటి వారి హెడ్ క్వార్టర్స్కు పంపిస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టి డిలీట్ చేయమని. సిఐ రాసిన లేఖ, ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక సిఐ రాసిన లేఖ శాన్ ఫ్రాన్సిస్కోకు ట్విట్టర్కి ఏ దానికి మీద రాసిందో, ట్విట్టర్ ఎక్స్లో తాను పెట్టిన, ట్విట్టర్కు తాను పెట్టిన రాసిన లేఖ. ఆ లేఖ ఒకసారి సారాంశం ఒకసారి చదివితే, ఆ లేఖలో ఆయన రాసిన ఆయన చదివితే ఏమంటాడు? వైఎస్జే 2024 వైఎస్ఆర్సిపి పార్టీ, వెంకట కారుమూరు, వారియర్స్ ఆఫ్ వైఎస్ జగను, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్షన్ and other affiliated handles are continuously spreading narratives against the Amaravati capital project through coordinated political messaging, repeated propaganda posts, emotional content, selective data, and criticism targeting the Andhra Pradesh government's capital development policies. These accounts frequently portray Amaravati as a financially dangerous, regionally biased, environmentally unstable, and beneficial only to a particular section. అని ఈ మాదిరిగా రాసి పంపిస్తూ ఉన్నారు పోలీసులు. నిజంగా ఎక్కడా లేని విధంగా పోలీసులు అనేవాళ్ళు ఎలా తయారయ్యారని చెప్పడానికి నిదర్శనం ఇది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోలీస్ డ్యూటీ కనిపించదు. రాష్ట్రంలో ఏ కాలేజీ చూసినా ఈరోజు గంజాయి కనిపిస్తుంది. విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్ముతూ ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. కానీ పోలీసులు కనపడరు దాన్ని కట్టడి చేస్తూ. ప్రతి 5 లిక్కర్ బాటిళ్లలో ఒకటి నకిలీ, కల్తీ బాటిల్. అయినా ఏ పోలీసు బెల్ట్ షాప్ దగ్గరికి పోడు. పోలీసులు చేసేది ఏమిటి అంటే తప్పుడు కేసులు పెట్టడం. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పుడు కేసులు, ఆ కేసు చుట్టూ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, వీళ్ళని జైలుకు పంపించాలని తాపత్రయపడ్డం. నిజంగా గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. ఈరోజు ఆడవాళ్ళకు రాష్ట్రంలో భద్రత లేదు. పోలీస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితులు. మా హయాంలో దిశ అని తీసుకొచ్చి ఏ తల్లికైనా కూడా, ఏ పాపకైనా కూడా, ఏ అట్రాసిటీ జరిగినా కూడా ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు పోయేటోడు. వెంటనే ఫోన్ వచ్చేది, ఏమైందమ్మా అని. గ్రామ స్థాయిలోనే, గ్రామ సచివాలయంలోనే పోలీస్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, జరక్క మునిపే ఆపేవాళ్ళు. ఈరోజు ఎవడు పట్టించుకునేటోడు లేడు. ఇంకా ముందుకు పోతే ప్రతిపక్ష పార్టీగా ఈ 2 ఏళ్లుగా మేము చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఉన్నాం. మేమే కాదు,
ప్రజల తరపున మేము అడుగుతూ ఉన్నాం, ప్రజలందరూ కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతూ ఉన్నారు. అయ్యా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, మీ మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చావు, వీటి సంగతి ఏమిటయ్యా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల తరపున మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూనే ఉండం. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీలను ప్రస్తావిస్తూ ఒకసారి గమనిస్తే